పిల్లారా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికలో చాలా అమూల్యమైనటువంటి సత్యాలను మనకు బోధిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 13వ వచనం మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏం రాస్తా ఉన్నాడు? ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి మనల్ని విమోచించేశాడు, ఆమేన్, విడిపించేశాడు, ఆమేన్. శాపగ్రాహి అయి, వింటున్నారా? లోక పాపములు మోసుకుపోవు గొర్రెపిల్ల, లోక పాపమును, పాపములు కాదు, పాపము, గమనించాలి. లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల. కాబట్టి ఈ లోకమంతటికి ఉన్నటువంటి పాపాన్ని మోసుకొని తీసుకుని వెళ్ళిపోయేసేయా. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాటర్ బాటిల్ని మోసుకుంటూ తీసుకుంటూ వస్తూ ఉన్నాను. అప్పుడు ఎవరో వచ్చి, సార్ మీరు ఎందుకు వాటర్ బాటిల్ మోస్తారు, ఆ వాటర్ బాటిల్ ఇలాగే ఉండని తీసుకున్నారనుకోండి. గమనించాలి, ఇది చిన్నది కాదు, నేను అనేది పెద్దది. ఒక 20 లీటర్స్ వాటర్ బాటిల్ నేను మోసుకొస్తున్నాను. ఎవరో వచ్చి మీరెందుకండి మోయటం, నేను తీసుకుంటానని చెప్పి ఈ వాటర్ బాటిల్ తీసేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను ఎలా నడుస్తాను? వాటర్ బాటిల్ ఉంది కాబట్టి కొంచెం భారంగా కష్టంగా నడిచాను. ఎప్పుడైతే వాటర్ బాటిల్ వాళ్ళు తీసుకున్నారో, నా భారం వాళ్ళు భరిస్తున్నారో, అప్పుడు నేను ఏం చేస్తాను? ఫ్రీగా నడుస్తాను. కానీ ఈరోజు నీది గమనించట్లేదు చాలామంది. నీ శాపాన్ని, నీ యొక్క బంధకాలని ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభువు తీసుకున్నాడో, మోసుకుని వెళ్ళిపోయాడు ఆయన. అదే ఇక్కడ గలతీ 3:13 అర్థం కాకపోవటం వల్లే ఇంకా మనం శాపంలో జీవిస్తూ ఉన్నాం, పాపంలో జీవిస్తూ ఉన్నాం అని ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా అన్యజనులను కలుగుటకే క్రీస్తు మన కోసం శాపమై. గమనించాలి, ఆయన పాపం చేయలేదు, ఆయన మీదకి ఏ శాపం రాలేదు, కానీ మన కోసము శాపమై అంటే శాపగ్రాహిగా శాపాన్ని తీసుకున్నాడు. మంది నీది నాది తీసుకున్నాడు. ఈ సత్యం తెలిసిన రోజున అద్భుతమైన జీవితాలు మీరు జీవించగలుగుతారు. ఈ రోజున నీ మీద బర్డెన్ లేదు, నీ మీద భారం లేదు, నీ మీద ఏ పాప శాపాలు లేవు. యేసుక్రీస్తు ప్రభువు నమ్మినట్లయితే, నువ్వు ఆయన మోసుకెళ్ళిపోయాడు, నువ్వు స్వీకరించినట్లయితే నీ శాపము, నీ దోషము అంతా కొట్టివేయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఈ సత్యం తెలిసిన రోజున అద్భుతమైన జీవితాన్ని మీరు జీవిస్తారు. అంధకార క్రియలను లైఫ్ చేయబడతాయి. ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకుంటాం. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించేశాడు. విమోచించెను, విమోచిస్తాను అంటలేదు. నీ పాపాలని తీసివేస్తానంటలేదు. నీ బంధకాల నుంచి విడిపిస్తానంటలేదు. నిన్ను అప్పు నుంచి బయటకు తీస్తానంటలేదు. ఆల్రెడీ విమోచించేశాడు, ఆల్రెడీ విడిపించేశాడు. నీకున్న ప్రతి సమస్యకు సొల్యూషన్ ఆల్రెడీ ఇచ్చేశాడు. ఆమేన్. స్వీకరించు, నువ్వు నమ్ము. హల్లెలూయా. నమ్మితే చాలు, నీవు పొందుకుంటావు శక్తిని. శక్తిహీనంగా జీవిస్తానికి కారణం ఏంటి తెలుసా? బలహీనంగా జీవించడానికి కారణం ఏంటి తెలుసా? బంధకాల్లో జీవించడానికి కారణం ఏంటి తెలుసా? ఏంటనుకుంటున్నారు? ఇదే యేసు ప్రభువు చేయవలసినంత చేసేసాడు ఆయన. ఆల్రెడీ కంప్లీటెడ్, సమాప్తం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎండ్ కార్డ్ డేట్ వెళ్ళిపోయాడు ఆయన. నీ ప్రతి సమస్యకు ఎండ్ కార్డ్ డేట్ చేయడు ఆయన. నీ ప్రతి సమస్యకు సొల్యూషన్ ఇచ్చేశాడు. గమనించాలి, నీకు ఒక అనారోగ్య సమస్య వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డాక్టర్ నీకు చూశాడు, అయ్యో నీకు ఈ సమస్య, ఈ రోగము ఇది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే కొన్ని ట్యాబ్లెట్లు రాశాడు. నీకు వచ్చినటువంటి రోగాన్ని బట్టి అక్కడ ట్యాబ్లెట్లు అప్పుడు తయారు చేస్తారా మెడికల్ షాప్లో? ఆల్రెడీ నీకు వచ్చిన రోగానికి మెడిసిన్ ఆల్రెడీ ట్యాబ్లెట్లు ఎక్కడ ఉంటాయి? మెడిసిన్ షాపులు ఉంటాయా? గమనించాలి, నిన్ను చూసి మెడిసిన్ షాప్ వాడు మెడిసిన్ తయారు చేస్తాడా? నీకు వచ్చిన జబ్బుని బట్టి వాళ్ళు మెడిసిన్ తయారు చేస్తారా? లేదు, ఆల్రెడీ ముందే మెడిసిన్ రెడీగా ఉంటుంది. నీకు సమస్య రాకముందే, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే ఆల్రెడీ మెడికల్ షాపులో మెడిసిన్ రెడీగా ఉంటుంది. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. ఈరోజు మీరు సమస్యలు అనుభవిస్తున్నారు, బంధకాల్లో ఉన్నారు, ప్రతికూల పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు. కారణం ఏంటనుకుంటున్నారు? ఎందుకని ఇటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారు అనుకుంటున్నారు? ఎందుకని ఇటువంటి సిచ్యువేషన్ కూడా మీరు వెళ్తున్నారు అనుకుంటున్నారు? సత్యం తెలియట్లేదు. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రతి సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి ఈ రోజున అయ్యో నా సమస్య వచ్చింది, ఎలాగా, పరిష్కారం ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నాకు హెల్ప్ చేస్తారు? ఇది కాదు. యేసయ్యా, ఇదిగో నేను ఈరోజు నీ సమస్యను అనుభవిస్తున్నాను, ఈ అప్పులో ఉన్నాను, ఈ బంధకంలో ఉన్నాను, ఈ టెన్షన్లో ఉన్నాను. కాబట్టి ఆల్రెడీ నాకు సొల్యూషన్ ఇచ్చేసావు. ఆల్రెడీ నువ్వు దీనికి పరిష్కారం ఇచ్చేసావు. నా శాపాన్ని, నా భారాన్ని, నా రోగాన్ని, నా సమస్యను నువ్వు ఆల్రెడీ మోసుకుని వెళ్ళిపోయావు. కాబట్టి నేను దీన్ని అనుభవించడానికి అవకాశం లేదు. నువ్వు ఆల్రెడీ విడుదల ఇచ్చేసావు.
థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఆల్రెడీ విడుదల ఇచ్చేసావు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఈ సత్యాన్ని మీరు గ్రహించిన రోజున ప్రియులారా, అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. మీరు చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు జీవించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చబడతాయి. అంధకార శక్తులన్నీ లయం చేయబడతాయి. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఇక్కడ నువ్వు ఇంటి దగ్గర రోగం వచ్చినప్పుడు, నువ్వు ఇంకా డాక్టర్ని కలవలేనప్పుడు, ఇంకా మెడికల్ షాప్కి వెళ్ళలేనప్పుడే ఆల్రెడీ నీ మెడికల్ షాప్లో మెడిసిన్ రెడీగా ఉంది. నీ సమస్యకు పరిష్కారం ముందే ఉంది అక్కడ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి నా జబ్బుకి, నా సమస్యకి ఎవరు మందు కనిపెడతారు? ఇంకా అవకాశం ఇది ఆల్రెడీ కనిపెట్టేశారు, ఆల్రెడీ రెడీగా ఉంది, సిద్ధం చేసి నువ్వు వెళ్తాం డాక్టర్ సజెషన్ తీసుకోసం, మెడిసిన్ తెచ్చుకోవటం, దాన్ని ఉపయోగించుకోవటమే, రిసీవ్ చేసుకోవటమే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపము నుంచి ఆమేన్, ఆమేన్. ఎంత అద్భుతంగా ఉందంటండి. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించేశాడు. ఆమేన్. విమోచించేశాడు, విమోచించెను. పాస్ట్ టెన్స్లో మాట్లాడాను ప్రియులారా. దేవుడు నాకు సహాయం చేస్తాడు కాదు, దేవుడు నాకు సహాయం చేసేసాడు. ఆమేన్. నీకు ఉద్యోగం లేదు, యేసయ్య నాకు ఆత్మలోకంలో ఉద్యోగం ఇచ్చేసావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నాకు ఆల్రెడీ విడుదల ఇచ్చాడు. యేసయ్య నాకు ఆల్రెడీ అద్భుతం చేశాడు. యేసయ్య నాకు ఆల్రెడీ నా జీవితంలో ప్రణాళికని సిద్ధం చేసేసి అంతా రెడీగా ఉన్నాడు ఆయన. నాదే ఆలస్యం, నేనే ఆలస్యం చేస్తూ ఉన్నాను. నేనే పొందుకోవడానికి ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాను. వింటున్నారా? అర్థమవుతుందా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆలస్యం నీదే, ఆలస్యం నీదే. సహోదరులారా, మనుషు రీతిగా మాట్లాడుచున్నాను అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. మనుషుడు చేసిన ఒడంబడికను స్థిరపరచబడిన తర్వాత ఎవడు దాన్ని కొట్టివేయడు. ఒక మనిషి చేసిన ఒడంబడిక నిబంధన ఏదైనా సరే ఎవడు కొట్టివేయలేడు. చూసారా రాజుగారు ఏం చేస్తాడు? ఎస్తేరు మొదటిగా వాళ్ళ టైంలో హామాన్కి యూదుల్ని తెలుసో తెలియక ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు, ఒక ఉంగరం ముద్ర వేసి ఇచ్చేశాడు. దాన్ని ఏమీ చేయలేరు, ఇంకా అది మార్చలేరు. ఒక మనుషుడికి అంత పవర్ ఉంటే దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మనము నమ్మదగిన వారం కాకపోయినా సరే ఆయన మాత్రం నమ్మదగినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నువ్వు బంధకాల్లో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. ఈ రోజు నువ్వు అప్పుల్లో జీవించడం దేవుని ఉద్దేశం కాదు. ఈ రోజు నువ్వు ఆందోళనలో జీవించడం దేవుని ఉద్దేశం కాదు. ఈరోజు నీ పరిస్థితి గందరగోళంగా ఉందేమో, అది దేవుని ఉద్దేశం కానే కాదు. దాని నుంచి నువ్వు బయటపడతానికి ఆల్రెడీ సొల్యూషన్ దేవుడు సిద్ధం చేశాడు. హల్లెలూయా. ప్రణాళికను సిద్ధం చేశాడు. నువ్వు ఆకలితో అలమటిస్తున్నావేమో, ఆల్రెడీ భోజనం సిద్ధం చేయబడింది. నువ్వు భుజించాలి. థ్యాంక్ యూ జీసస్. నువ్వు భుజించాలి. ఆమేన్. ఆలస్యం నీదే, అద్భుతం సిద్ధం. ఆలస్యం నీదే, అద్భుతం సిద్ధం. అడిగా ఎప్పుడు యేసయ్య వస్తాడని, ఇక సమయమే లేదని, యేసే వస్తాడని, కారణం నీవేగా, నేడే సిద్ధపడి ఉండాలని, కారణం నీవేగా, నేడే సిద్ధపడి ఉండాలని. అడిగా. చూసారా? ఎప్పుడు వేసే వస్తాడని అడుగుతున్నాడు. కారణం ఎవరు? ఏంటి ఆలస్యం అంటే నువ్వు సిద్ధపడి లేవు. యేసయ్య ఇప్పుడు వస్తే నువ్వు ఎత్తబడేటువంటి అవకాశం నీకు లేదు. ఇంకా ఏదో లోపము, ఇంకా ఏదో సరి చేసుకోవాల్సింది, ఇంకా ఏదో నమ్మవలసింది, ఇంకా ఏదో స్వీకరించవలసింది, ఇంకా దేవునికి దగ్గర అవడానికి ఏదో ఆటంకపరుస్తూ ఉంది నిన్ను. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, కారణం నువ్వే, ఆలస్యానికి కారణం నువ్వే. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆ కారణం నువ్వే. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ మనకి రాస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం దేవుని దగ్గర నిన్ను నడిపిస్తుంది. ధర్మశాస్త్రం ఎటువంటిదంటే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ లాంటిది అన్నమాట. డయాగ్నోస్టిక్ మీకు తెలుసు కదా. డాక్టర్కి ఏదైనా జబ్బు వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ అక్కడికి వెళ్ళమంటారు, డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి. అక్కడికి వెళ్తే వాళ్ళు అన్ని టెస్టులు చేసి నీకు ఇదిగో ఈ లోపం ఉంది, హార్ట్లో లోపం ఉంది, కిడ్నీలో లోపం ఉంది, బ్రెయిన్లో లోపం ఉంది, అక్కడ ఇక్కడ ఉందని చెప్పి లోపం ఉందని చెప్పి వెళ్ళి డాక్టర్ దగ్గరికి అంటారు.
డయాగ్నోస్టిక్ సెంటర్లో వైద్యం చేయరు. డయాగ్నోస్ అంటే నీ వ్యాధి నిర్ధారణ చేస్తారు, నీ సమస్య ఏంటో తెలియజేస్తారు. ధర్మశాస్త్రం కూడా అంతే. ఇదిగో నీలో లోపం ఉంది, నీవు ఇలా తప్పు చేస్తావు, నీలో లోపం ఇది, నీలో పరిపూర్ణత లేదు, నీలో నిజాయితీ లేదు, నీది ఇది లేదు అది లేదని చెప్పి ధర్మశాస్త్రం అంతా మన మీద నేరారోపణ చేస్తుంటుంది. ధర్మశాస్త్రం అంతా కూడా ఉన్నట్టు మాట్లాడుతా, నువ్వేంటో నీకు తెలియజేస్తూ ఉంటుంటుంది. కాబట్టి నీ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటి తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రం నిన్ను దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ధర్మశాస్త్రం దేవుని వైపు నడిపిస్తుంది. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ధర్మశాస్త్రం దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ధర్మశాస్త్రం నిన్ను దేవుని వైపు నడిపిస్తుంది. కాబట్టి ఈ రోజున నువ్వు ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నావో, ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నావో, ఆల్రెడీ దేవుడు నీకు సొల్యూషన్ ఇచ్చాడు, ఆల్రెడీ దేవుడు నీకు పరిష్కారం ఇచ్చాడు. దాని నుంచి నువ్వు బయటపడాలంటే సత్యం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? కాదు. ధర్మశాస్త్రం మంచిదే, కానీ ధర్మశాస్త్రం చేయలేనిది దేవుడు చేశాడు. ఆమేన్. ధర్మశాస్త్రం చేయలేనటువంటి పనిని యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. ధర్మశాస్త్రానికి మించిన పనిని యేసు ప్రభువు చేశాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, ఇదిగో నువ్వు ఇలా కరెక్ట్గా లేవు, ఇదిగో నువ్వు పరిశుద్ధంగా లేవు, ఇదిగో నీ జీవితంలో ఇంకా ఈ లోపాలు ఉన్నాయి, ఈ జీవితంలో నువ్వు ఇంకా ఇలా చేయవలసింది, జీవించవలసింది ఇలాగా అని నీ యొక్క జీవితాన్ని ఒక అర్థంలాగా చూపిస్తుంది అనమాట. నీలో ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది, నీలో లోపంగా చూపిస్తుంది, నీలో మంచిని మంచిగా చూపిస్తుంది. నువ్వేంటో నీకు తెలియజేస్తుంది ధర్మశాస్త్రం. చేసి అంత చేసి ఇంత చేసి ఏది ఉన్నా సరే నీలో ఫైండ్ అవుట్ చేసి, నీకు సమస్య ఉంది, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ధర్మశాస్త్రం ఏం చేయదు, దేవుని దగ్గరికి నడిపిస్తుంది ధర్మశాస్త్రం. వెళ్ళు, అక్కడికి వెళ్ళి సరి చేసుకో, ఆయన రక్తంలో నిన్ను కడుక్కో, శుద్ధి చేసుకో, బాగు చేసుకో. ఇదిగో నీలో పాపం ఉంది, నీలో దోషం ఉంది, కాబట్టి ఇది పోవాలంటే నువ్వు అది చేయాలి. ఏంటది? దేవుని దగ్గరికి వెళ్ళాలి, యేసుప్రభుని నమ్మాలి, యేసుప్రభుని స్వీకరించాలి, యేసుప్రభుకు దగ్గరైపోవాలి. ఆమేన్. యేసుప్రభు రక్తం ద్వారా నువ్వు కడగబడాలి. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి ఎలిజిబుల్ అవుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు పరలోక రాజ్యానికి నువ్వు ఎలిజిబుల్ పర్సన్గా ఉంటావు. అప్పుడు నువ్వు రక్షించబడతావు, అప్పుడు నువ్వు విమోచించబడతావు. కాబట్టి ధర్మశాస్త్రం నిన్ను విమోచించలేదు. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి యేసుక్రీస్తు ప్రభువు విమోచించాడు నిన్ను. యేసయ్య విమోచించాడు. యేసయ్య నీకు విడుదలిచ్చాడు, నీ జీవితానికి గొప్ప రక్షణ ఇచ్చాడు. నువ్వు అనుభవిస్తున్న ప్రతి సమస్యకు ఆల్రెడీ పరిష్కారం యేసు రక్తంలో ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. యేసన్ గారు రాశారు పాట, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తం. ఏంటంటే ప్రతి ఘోర పాపాన్ని కడిగేస్తుందంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కడిగేస్తుందంట. చూసారా? భోజనం చేశాక చేతులు కడుక్కోవాలంటే వాటర్ కావాలి, చేతికి మట్టి అంటుకుందండి కడుక్కోవడానికి వాటర్ కావాలి, కారుకు మట్టి అంటుకుందంటే ఏది క్లీన్ చేయాలన్నా వాటర్ కావాలి, నీళ్ళు జలములు నరగదీస్తుందంట, వాటర్ కావాలి వాటర్ కావాలి వాటర్ కావాలి. కాబట్టి ఈ రోజున నిన్ను కడిగేసేటువంటిది, నిన్ను శుద్ధి చేసేటువంటిది యేసు రక్తం. నీ పాపం పోవాలంటే, నీ దోషం పోవాలంటే యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడాలి. కాబట్టి ఈ రోజున నీ బంధకాల్లో, నీ సమస్యల్లో ఉన్నావేమో, దాని గురించి ఆలోచించొద్దు. నా యేసు రక్తం ద్వారా నేను విమోచించబడ్డాను, నేను విడుదల చేయబడ్డాను, నా యేసే నన్ను విడిపించేశాడు, నా సమస్య నుంచి విడిపించేశాడు అని నువ్వు నమ్మిన రోజున అద్భుతాలను స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. 2000 సంవత్సరాల క్రితమే ఈ రోజు నేను అనుభవిస్తున్న సమస్యకు సొల్యూషన్ ఇచ్చేసాడు నా యేసయ్య. హల్లెలూయా. ఈ సత్యం మీరు గ్రహించారా? 2000 సంవత్సరాల క్రితమే ఇప్పుడు నువ్వు అనిపిస్తున్నటువంటి ప్రతి సమస్య, అది మానసిక ఒత్తిడి అవ్వచ్చు, ఆందోళన అవ్వచ్చు, నిరుద్యోగం అవ్వచ్చు, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు అవ్వచ్చు, అప్పుల సమస్యలు అవ్వచ్చు, ఏదో బంధకాలు నువ్వు బంధించబడ్డావు, బయటకు రాలేక సతమతమవుతున్నావు. వాస్తవం ఏంటి తెలుసా? 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య నిన్ను విమోచించేశాడు. నీ విమోచన కొరకు ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆమేన్. మెడికల్ షాప్లో మెడిసిన్ సిద్ధంగా ఉంది. నువ్వు వెళ్ళాలి, మెడిసిన్ తీసుకోవాలి, నువ్వు వేసుకోవాలి. ఇది ప్రాసెస్. ఆల్రెడీ దేవుడు నీకు వాగ్దానాన్ని సిద్ధం చేసేసాడు అంటండి. హల్లెలూయా.
ఈ సత్యం మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను చేస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున వాగ్దానములంట ఎలా ఉన్నాయంటండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ కొరింథీయుల పత్రికలో మనకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు రాయించి పెట్టాడు. అక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏముంటుందంటే 2 కొరింథీ 1:20లో దేవుని వాగ్దానములు ఎన్ని అయినా సరే అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవే. ఆమేన్. ప్రతి వాగ్దానం అవును, ఆమేన్, అవునన్నట్టుగానే ఉన్నవే గనుక మన ద్వారా దేవునికి, అవునంటే ఏంటి? ఆమేన్. ఆమేన్ అంటే అవును. ఆమేన్ ఎప్పుడు అంటాం? జరిగిపోయాక అంటాం, ప్రార్థన ముగింపులో అంటాం. కాబట్టి ప్రతి వాగ్దానాన్ని దేవుడు ఏమనేశాడు? ఆమేన్ అంటే అవును, ఆమేన్, అయిపోయింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని వాగ్దానములు ఎన్నైనా సరే అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. నిశ్చయమైపోయిందండి, నిశ్చితార్థం అయిపోయిందండి. అంటే పెళ్లి కుదిరిపోయింది, అయిపోయిందని అర్థం. హల్లెలూయా. చూసారా, నిశ్చయం అయిపోయింది, ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా వాగ్దానం ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, నిశ్చయం అయిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మరీ మనం చేస్తున్నాను ప్రియులారా. దేవుడు ఆల్రెడీ నిశ్చయం చేశాడు, తీర్మానించేశాడు. నీ జీవితంలో ఏది జరగాలో, ఏది ప్రణాళికను సిద్ధం చేశాడో ఆల్రెడీ అది నిశ్చయం అయిపోయింది. అది ఆల్రెడీ వాగ్దానం విన్నాను, అవునన్నట్టుగానే ఉన్నాయి. ఆమేన్. బ్రదర్, జనవరి 1 వాగ్దానం తీసుకున్నాను, వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు నెరవేరుస్తాడని. నో, దేవుడు ప్రతి వాగ్దానం అవును, ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయి. నెరవేర్చేశాడు దేవుడు, అయిపోయింది అప్పుడేనే. వింటున్నారా? దేవుడు వాగ్దానం నెరవేర్చేశాడు, సమకూర్చేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ మిరకల్స్. హల్లెలూయా. అవును, ఆమేన్ అనేసాడు మన యేసయ్య. వాగ్దానం నెరవేర్చేశాడు. నిన్ను దీవిస్తాను అంటలేదు దేవుడు, ఆల్రెడీ దీవెనిచ్చేశాడు. ఎఫెసీ 1:3 చదివి వినిపిస్తాను, మీకు అర్థమవుతుంది బాగా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1:3 చదివినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతించబడును గాక. ఆమేన్. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేశాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించేశాడు. ఇది సత్యం, ఇది సత్యం. హల్లెలూయా. క్రిస్మస్ టైం వచ్చేసరికి మనం ఏం చేస్తాం? లాలీజు లాలీజు అని పాడుతుంటుంటాం. యేసుప్రభువుకి పాటలు పాడతాం, లాలి పాటలు పాడుతుంటుంటాం. 2000 సంవత్సరాలకు ఉన్నటువంటి ఆయనకి ఎవరైనా లాలి పాట పాడతారా? ఆకాశాన్ని జ్ఞానంతో కొలిచాడు. ఈ భూలోక రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజులకు రాజు అయినా. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు. అటువంటి దేవుణ్ణి మనం ఇంకా చిన్న ఉయ్యాల తొట్టులోనో, పశువుల పాకలోనో, మరియమ్మ ఓడిలోనూ చూస్తూ ఉంటుంటాం. ఎస్, అక్కడ పుట్టాడు. ఈరోజు ఒక విత్తనం ఉంది, అది ఏమవుతుంది? ఈరోజు మహావృక్షమైంది. ఆ మహావృక్షాన్ని కూడా బట్టి నువ్వు విత్తనం అంటారా? ఒకప్పుడు నువ్వు విత్తనం అంటారా? విత్తనమే అవ్వచ్చు, కానీ ఇప్పుడు అది మహావృక్షం. అనేక మందికి ఆశ్రయమిస్తూ ఉంది, అనేక మందికి నీడనిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున దేవుడు నీ జీవితంలో చేయవలసింది అంతా చేసేసాడు, ప్రణాళికను సిద్ధం చేసేసాడు. ఆయన మహా ఉన్నతుడు, మహోన్నతుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యం నువ్వు తెలుసుకున్న రోజున నీ జీవితం నార్మల్గా ఉండదు ప్రియులారా. ఈ సత్యం నువ్వు తెలుసుకున్న రోజు నీ జీవితం నార్మల్గా, ఆర్డినరీగా ఉండదు. యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మార్చబడతావు. నువ్వు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మార్చబడతావు. నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాలు తెంచివేసిన రోజున, నువ్వు నమ్మిన రోజున నువ్వు విడుదల పొందేసుకుంటావు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ప్రతి బంధకాల నుంచి విడిపిస్తుంది. హల్లెలూయా. ప్రతి బంధకాల నుంచి విడిపిస్తుంది. మైటీ మిరకల్స్, మైటీ మిరకల్స్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతించబడును గాక. ఆ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడేను, అనుగ్రహించబడేను, అనుగ్రహించబడేను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడ్డదంటే ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడ్డది. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తునందుల విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించిందంటండి.
ఏంటంట గమనించాలి. యేసుక్రీస్తునందు విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించే వారికి అనుగ్రహించబడినట్లు, అందరికీ కాదు, విశ్వసించిన వారికి అనుగ్రహించబడినట్లు. ఈ పాపం నిన్ను బంధించిందంటే ప్రియులరా, యేసుక్రీస్తునందు విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం. ఎలాగంటే యేసుక్రీస్తునందు విశ్వాస మూలంగా. యోహాను సువార్త 1:12 దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటి తెలుసా? ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారో వారందరికీ బిడ్డలయ్యే అధికారం ఇస్తున్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు బిడ్డలయ్యే అధికారం ఇస్తున్నాడు. యేసు ప్రభువులో ప్రవర్తించే అధికారం ఇస్తున్నాడు. యేసు ప్రభువులో జీవించే అధికారం ఇస్తున్నాడు. యేసు ప్రభువులో కమెంట్ చేసే అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన లేచి సముద్రాన్ని గద్దించాడంట. ఆయన లేచి గాలిని గద్దించాడంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సముద్రాన్ని చూసి భయపడ్డటువంటి శిష్యులు అనేక మంది ఉన్నారు, ఆయన భయపడ్డారు. ఒక్కడే ఉన్నాడు, యేసే లేచాడు, గద్దించాడంట. ఆమేన్. ఈ రోజున నువ్వు గద్దిస్తే నీకు లోపడుతుంది ప్రతి సమస్య. నువ్వు గద్దిస్తే లోపడితే నీకు ప్రతి అప్పుల సమస్య. నువ్వు గద్దిస్తే ప్రతిదీ నీకు లోపడుతుంది. హల్లెలూయా. అంతగా నువ్వు నెమ్మదిగా ఉన్నావు అనుకో, ప్రతిదీ నిన్ను గద్దిస్తుంది. నువ్వు నెమ్మదిగా ఉండండి, ప్రతి సమస్య నిన్ను గద్దిస్తుంది. సముద్రం అంతవరకు శిష్యుని గద్దించింది. సముద్రం అంతవరకు శిష్యుని భయపెట్టింది. హల్లెలూయా. గాలి లేపిందంట సముద్రాన్ని. గమనించాలి, దేవుడు ఎంత జ్ఞానవంతుడు గమనించాలి. దేవుడు లేచి సముద్రాన్ని గద్దించలేదు, ఇక్కడ గాలిని గద్దించాడు. ఆమేన్. దేవుడు లేచి గాలిని గద్దించాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ మాటను కూడా చూపించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఈ సత్యం తెలియకపోవటం వల్లే చాలామంది ఇంకా బంధకాల్లో మరి ఉండిపోతూ ఉన్నారు. చూడండి ప్రియులు, గమనించాలి. మత్తయి సువార్తలో చూసినట్లయితే 8:26లో అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని, ఆమేన్, గాలిని సముద్రమును గద్దించాడంట. మిక్కిలి నిమ్మలం అయిపోయంట. ఈరోజు నీ సమస్య నిన్ను ఎందుకు వెలుబడి చేస్తుంది తెలుసా? నువ్వు గద్దించట్లేదు కాబట్టి. నువ్వు భయపడుతున్నావు కాబట్టి అది నిన్ను గద్దిస్తుంది. నువ్వు గద్దిస్తే అది భయపడుతుంది. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని గద్దించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడంట. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని గద్దించండి, అప్పుడు మీ వద్ద నుంచి పారిపోతాడంట. ఈ రోజున మీ జీవితంలో అపవాదిగా ఏలుబడి చేస్తున్నాడా? అపవాది క్రియలు మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయా? కారణం నువ్వే. నువ్వు లేచి గద్దించు. నువ్వు పడుకున్నావేమో, నువ్వు నిద్రలో ఉన్నావేమో, నువ్వు మత్తులో ఉన్నావేమో, నువ్వు సమస్యల బంధకాల్లో ఉన్నావేమో, లేచి నువ్వు గద్దించినట్లయితే ఏ సమస్యని ఎదుటి నిలబడతాక అవకాశం లేదు. ఏది మనకెంత మాత్రం హాని చేయదు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకు విరోధి ఎవడో. ఆమేన్, ఆమేన్. ఇది గ్రహించినటువంటి దావీదు ముందుకెళ్తా ఉన్నాడు, దూసుకుపోతా ఉన్నాడు. ఇది గ్రహించలేనటువంటి దావీదు అన్నదమ్ములు పరుగులు తీస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుడు నీ పక్షాన నువ్వు గ్రహిస్తే నువ్వు ముందుకెళ్తావు, సమస్యకు ఎదురెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ పక్షాన నువ్వు గ్రహించిన రోజున దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడని నువ్వు గ్రహిస్తే సమస్యకు ఎదురెళ్తావు. దేవుడు నువ్వు గ్రహించలేనప్పుడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు గ్రహించలేనప్పుడు సమస్యకు వెను చూపించి పరుగు తీస్తావు, పారిపోతావు, భయపడతావు. అదే చేశారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. పారిపోతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుడు ఉన్నాడని నమ్మకం లేదు వాళ్ళకి. దేవుడు మన పక్షాన ఉన్నటువంటి నమ్మకం లేదు. దేవుడు ఎంత గొప్పవాడు వాళ్ళకి లేదు, జ్ఞానం లేదు. దావీదు గ్రహించాడు, దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? అసలు మా దేవుడు నువ్వు అంటావా? మా దేవుడు ప్రజలు నువ్వు అంటావా? రా, నీ సొత్తు చూస్తాను, నీ ఎంత చూస్తాను. ఎందుకంటే ఇంత రోస్మీనికి, ఎందుకంటే ఇంత దూకుడీనికి అంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవరైనా సరే నన్ను ముడితే నా కన్నుగుడ్డును ముట్టినట్టు అన్నాడు. కాబట్టి నన్ను ముడితే నా యేసయ్య కన్నుగుడ్డును ముట్టినట్లే. నువ్వు రా, చూసుకుందా, ముట్టు, నన్ను తాకు చూడు. సినిమా డైలాగులు ఉంటాయన్నమాట ఇవన్నీ. నన్ను ముట్టుకుని చూడు అంటారు కదా. దావీదు గారి పరిస్థితి అలాగదనమాట. నన్ను ముట్టుకుంటే నా యేసయ్య కన్నుగుడ్డు ముట్టుకున్నట్టే తెలుసా? నన్ను ముట్టుకుంటే నా యేసయ్య కన్నుగుడ్డు ముట్టుకున్నట్లేదు. వాక్యం తెలిసినోడు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వాక్యం తెలిసినోడు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతారు ప్రియులారా. దేనికి జంకరు, దేనికి వంకరు, దేనికి లొంగిపోరు, ఏ సమస్యకి లొంగిపోరు. అన్నా, నాకు ఈ అప్పుల సమస్య నేను భరించలేకపోతున్నాను, ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. ఏం చేద్దాం మరి? ఇంక నేను కష్టం బ్రతకడం, ఇంక నేను జీవించలేకపోతున్నాను. నాకు అన్ని సమస్యలు వచ్చి పడిపోయినాయి, అన్ని బంధకాల మీద వచ్చి పడిపోయినాయి, ప్రతికూల పరిస్థితులన్నీ చుట్టుముట్టేశాయి. ఇదే మరి నేను మెసేజ్ చెప్పాను వినండి. గందరగోళంలో గాఢ నిద్ర. ఆమేన్. అదే ఇక్కడ యేసుప్రభువు చేస్తున్నాడు. ఇక్కడ యేసుప్రభువు చేస్తున్నటువంటిది ఏంటి తెలుసా? చూద్దాం. మత్తయి సువార్త 8:20.
3వ వచనం, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళరు. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచూ ఉండగా, గమనించాలి, అలల చేత కప్పబడిను, సమస్యల చేత నింపబడిను, హాయిగా నిద్రపోతున్నాడు యేసయ్య. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున నీ చుట్టూ సమస్యలున్నా నువ్వు హాయిగా నిద్రపోగలగాలి. ఎప్పుడు? దేవుని మీద ఆధారపడినప్పుడు, వాక్యం తెలిసినప్పుడు, సత్యం తెలిసినప్పుడు ఏ సమస్య. అంతేగాని శుభ్రంగా అప్పులు చేసి హాయిగా పడుకోమని చెప్పట్లేదు. ఎవరికైనా అచ్చి ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరికి అచ్చి ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవరికి అచ్చి ఉండొద్దంట, ఎవరికి అచ్చి ఉండొద్దంట. ప్రతి అప్పు తీర్చివేసేదేలి. దేవుణ్ణి, దేవా ఈ అప్పు నుంచి విడిపించినందుకు వందనాలు, ఈ అప్పు తీర్చే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు అని చెప్పాలి. కానీ అంతేగాని అసలు నాకు సంబంధం లేదని చెప్పి హాయిగా నిద్రపోకూడదు. అప్పు ఇచ్చిన వాళ్ళు ఏమో నిద్ర లేకుండా ఉంటారు, అప్పు తీసుకున్న వాళ్ళు హాయిగా నిద్రపోతారు. చాలా జీవితాలు ఎలా ఉంటాయి. కరెక్ట్ కాదు అది. జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఇక్కడ యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? నిద్రిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంట? అంతటా సముద్రం మీద తుఫాను లేచింది, యేసయ్య నిద్రపోతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గమనించాలి, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ మీద సమస్యలు లేస్తాయి. పాట ఉంటుంది కదా, నేను నవ్వాను లోకం ఏడ్చిందంట. లోకం ఏడిస్తే, ఈయన ఏడిస్తే లోకం నవ్విందట. అది ఎక్కడ చూసి రాశాడు మరి ఆయన? ఇక్కడ చూడండి, యేసయ్య నిద్రపోతే సముద్రం లేచింది, యేసయ్య లేస్తే సముద్రం నిద్రపోయింది. గమనించాలి ప్రియులారా, ఈ సత్యం గ్రహించిన రోజు నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు. యేసయ్య నిద్రపోతే సముద్రం లేచింది. చదువుదాం ఇక్కడ. అంతటా సముద్రము మీద తుఫాను లేచిందంట. తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రిస్తూ ఉన్నాడు కాబట్టి ఏం చేయడంటే ఆయన, చూడండి 26వ వచనంలో లేచి గాలిని సముద్రానికి, ఆయన లేచి గాలిని సముద్రానికి గద్దిస్తే అది నిద్రపోయిందంట. అది సైలెంట్ అయిపోయింది, అది నిమ్మలించింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజులో నువ్వు యేసయ్యని పడుకోబెట్టావా? నీ జీవితంలో నీ ఆత్మీయతను పడుకోబెట్టావా? నీ ఆత్మీయ జీవితం సల్లారిపోయిందా? నీ ప్రార్థన జీవితం వెనకబడిపోయిందా? ప్రభుతో నీ కనెక్షన్ కరెక్ట్గా లేదా? లేపు, నీలో ఉన్న యేసయ్యని లేపు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని లేపు. దేవా నీ వల్ల అవుతుంది, నువ్వే చేయాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వండర్ఫుల్ మెసేజ్ ఈరోజు. జాగ్రత్తగా వినాలి. కాబట్టి యేసు ప్రభువు వారేమో నిద్రపోయినప్పుడు తుఫాను లేచిందంట. యేసు ప్రభువు లేచినప్పుడు తుఫాను పడుకుందంట. ఏమైందట? షప్ అన్నాడు దేవుడు, షటప్ అన్నాడు దేవుడు. ఆయన లేస్తే ఇంకా ఆయనకి వ్యతిరేకంగా ఏది నిలబడుతుంది? దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? ఏ తుఫాను, ఏ గొలియాతు, ఏ అగ్నిగుండం, ఏ సముద్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎవరు మనకి విరోధంగా నిలబడతారు? ఎవరికి మన ఎదురుగా నిలబడతారో? యేసయ్య లేచాడంటే, నీలో ఉన్న యేసయ్య నువ్వు లేపావంటే, నీలో ఉన్న యేసయ్య నువ్వు యాక్టివ్ చేసావంటే, నీలో ఉన్న యేసయ్యతో నువ్వు కలిసి జీవిస్తున్నట్లయితే, యేసయ్యకు అనుకూలంగా జీవిస్తున్నట్లయితే, నీలో ఉన్న యేసయ్యను నువ్వు నిద్రపుచ్చకుండా, ఆత్మీయతలు అణగారిపోకుండా ఉన్నట్లయితే, ఆత్మలో నువ్వు వెలుగుచున్నట్లయితే, హల్లెలూయా, నీ మీదకి వచ్చిన ప్రతి సమస్య నిమ్మలించవలసిందే. నీ మీదకి వచ్చిన ప్రతి అప్పు నిమ్మలించవలసిందే. నీ మీదకి వచ్చిన ప్రతి రోగం నిమ్మలించవలసిందే. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? నీలో ఉన్న ఆత్మీయ శక్తిని లేపాలి. నీలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని లేపాలి. పడుకోబెట్టుకున్నావా? బాప్తిసం పొందావు, క్రైస్తవుడే, క్రీస్తుని ధరించావు, కానీ యేసు ప్రభువుని ఏం పట్టించుకోవట్లేదు. నువ్వు యేసు ప్రభు కొరకు ఏమి చేయట్లేదు. నీ ప్రయత్నాలు నువ్వు చేసుకుంటున్నావు, అంతే కదా. ఏం చేస్తున్నారు శిష్యులు? ఆ సామాను పడేస్తున్నారు, ఈ సామాను పడేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు, అందరూ కూడా బోటు తేలిక చేయాలని చూస్తున్నారు. యేసు ప్రభువుని మాత్రం కలిగి చేసుకోవట్లేదు, యేసు ప్రభువుని మాత్రం గుర్తు చేసుకోవట్లేదు. ఎప్పుడుకో వచ్చిందంట, క్షవరం అయితే కానీ వివరం రాదంటారు పెద్దలు. సామాన్ అంతా వెళ్ళిపోయింది, అంతా నష్టం జరిగిపోయింది. అన్నీ అయిపోయాక అప్పుడు అరే యేసు ప్రభువు ఉన్నాడు కదా వచ్చి ఏమన్నారు చూడాలి. ఏమన్నారు? వారు ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము. నాశనమే, ఎప్పుడు నాశనమే. నోరు తెరిస్తే నాశనమే, నోరు తెరిస్తే శాపమే, నోరు తెరిస్తే చెడు. ఈరోజు నీ వాక్యం వినడంలో మీలో చాలామంది మాట్లాడే మాట ఇదే, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయండి, ఇంకా నాకేమీ మంచి భవిష్యత్తు అనిపించట్లేదండి, అంత చింతతో నింపబడ్డాం, సమస్యలతో నింపబడ్డాం, ఇంకా అయిపోయింది మా జీవితం, ఇంకా మా వల్ల ఏమి అవ్వట్లేదు, ఏమి సాధించట్లేదు.
అంటున్నారా మీరు? వీళ్ళు కూడా అన్నారు నాశనం అయిపోతున్నాం. ఏం నాశనం అయిపోతున్నారు? యేసు ప్రభువు ఉన్న ధోనిలో వీళ్ళు ఎక్కడి నుంచి ఎలా నాశనం అయిపోతారు అంటే వీళ్ళు నాశనం అయిపోతే దేవుడు గమనించాలి. మెలకుగా ఉన్న వీళ్ళకి ఇంత భయం ఉంది, మరి ఆయన పడుకొని ఉన్నాడు. ఇలా మెలకుగా ఉన్నారు, ఆయన పడుకున్నాడు. చూడండి మాట్లాడే విధానం, దేవుడికి ప్రార్థన చేసే విధానం కూడా ఇలా ఉంటుంది. చాలామంది ప్రభువా మేము నశించిపోచున్నాము, మేము నశించిపోచున్నాము. నాశనం కోరుకుంటారు, నశించిపోతున్నారు. వాళ్ళు ఎందుకు నశించిపోతారు? యేసయ్య పక్కనే ఉన్నాడు కదా. కాబట్టి చూసిన నువ్వు క్రైస్తవుడే, నువ్వు క్రీస్తు బిడ్డవే, నువ్వు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తివే, క్రీస్తుతో కలిసి నడుస్తున్నటువంటి వ్యక్తివే. కానీ నువ్వేమంటా తెలుసా? నీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుసా? నీ మాట ఎలా ఉంటుందో తెలుసా? మనకి ఎప్పుడు ఉద్యోగం రావట్లేదు, అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఉద్యోగం రావట్లేదు, నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. ఏమైపోయిందంట? ఇదే మాటలు నోట్లోంచి వస్తాయి. జాగ్రత్త ప్రియులారా, నాశనం అయిపోతున్నాం అంటున్నారు వీళ్ళు. నశించిపోతున్నాము ప్రభువా, మేము నశించిపోతున్నాము అంటున్నారు వీళ్ళు. అరే తుఫాను వస్తుంది, ఈ సమస్య వచ్చింది, ఈ బంధకం వచ్చింది, మేము జయించలేకపోతున్నాం అంటలేదు, మేము నశించిపోతున్నాం అంటున్నారు. దయచేసి ఎప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడకండి. ఇంకా మా జీవితం అయిపోయింది, మేము లాసిపోయాం, నష్టపోయాం. నువ్వు సర్వనాశనమైన కూడా సర్వ సమృద్ధినిచ్చే దేవుడు మనకున్నాడు. వింటున్నారా? నువ్వు సర్వనాశనం అయిపోయినా సరే సర్వ సమృద్ధినిచ్చే దేవుడు మనకున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. సర్వనాశనం అయిపోయినా కానీ సర్వ సమృద్ధినిచ్చే దేవుడు యేసయ్య నీకున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట నేను మరీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి యేసయ్య నిద్రించాడు, తుఫాను లేచింది. యేసయ్య లేచాడు, తుఫాను నిమ్మలించింది. ఆమేన్. కాబట్టి ఈరోజు నీ జీవితంలో తుఫాను లేచి పడుతున్నాయంటే నీలో యేసయ్యను నిద్రించావు, ఆత్మీయతను నిద్రించావు, ఆత్మీయతలు అణగారిపోయావు. మేల్కొనే సమయం ఇదే. అబ్బా చలిగా ఉంది బ్రదర్, చాలా చలి పెడుతుంది, ఎర్లీ మార్నింగ్ 3:30కి లేవడం అంటే చాలా కష్టం. ఎస్, అదే కదా, ప్రతిది యుద్ధమే కదా. మనసు ఒక యుద్ధ రంగం. నీ మనసులో యుద్ధం జరుగుతూనే ఉంటుంది, దాన్ని జయించాలి, అప్పుడు నువ్వు బయట జయిస్తావు. మనసును జయిస్తే, అందుకే దేవుడు అంటున్నాడు, ఈ పట్టణాన్నంతా కాపాడుకునేవాడు కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు, తన మనసును కాపాడుకునేవాడు గొప్పవాడంట. కాబట్టి ఈ పట్టణాన్ని గెలవలసినటువంటి అవసరం కాదు, ఈ పట్టణాన్ని గెలవటం కాదు, నీ మనసును గెలవాలి, నీ మత్తుని గెలవాలి, నీ మంచాన్ని జయించాలి. అక్కడే నీ విజయం ప్రారంభించబడుతూ ఉంది, అక్కడే నీ విజయం బయటపడుతూ ఉంది. అది అసలైనటువంటి విజయం అన్నమాట. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అసలైన విజయం అక్కడ ఉన్నది నీకు. మొట్టమొదటి పోరాటం, ప్రతిరోజు పోరాటం. చలి పెడుతూ ఉంటుంటుంది, మంచిగా దుప్పటి కప్పుకుని పడుకోవాలనిపిస్తుంది, కానీ లేచి ప్రార్థించాలనిపిస్తుంది. ఆత్మేమో ఘోషిస్తూ ఉంటుంటుంది, ఓ లే 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 నీకు ఆత్మకు ఆహారం కావాలి అని చెప్పి ఆత్మీయ ఆకలికి వేస్తుంటుంది లోపల. అదే దాహం వేస్తే పరుగులు తీసి వాటర్ తాగేస్తాం, అదే ఆకలేసి ప్రాణం దాడొస్తుంటే ఎక్కడెవరు పెడితే తినేస్తుంటాం. కానీ ఆత్మకు ఆకలి, ఆత్మానుసారమైనటువంటి ఆకలి లేదు నీకు. ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులంట, ఆత్మవిషయమై దప్పికొని వారు ధన్యులంట. ఎక్కడుంది ఆత్మలో దప్పిక? ఎక్కడుంది ఆత్మలో దాహం? ఎక్కడుంది ఆత్మలో ఆశ? ఎక్కడున్నది? కాబట్టి ఈ విషయాల్లో నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ విషయాల్లో చాలామంది ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, ఈ విషయాల్లో ఏమి గ్రహించలేకపోతున్నారు కాబట్టి, ఈ విషయాల్లో వెనకబడిపోయారు కాబట్టి ఆత్మలో వర్ధిల్లని వాడు ఎందులోనూ వర్ధిల్లడు. యోహాను అంటే కూడా, నా ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లలు. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. ఆమేన్, హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లడం నేర్చుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఆత్మానుసారంగా నువ్వు వర్ధిల్లినట్లయితే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లిపోతావు. హల్లెలూయా. మొదటైన రాజ్యం నీతిని వెతుకు, అవన్నీ నీ వెంట పడతాయి. 23వ కీర్తన, యేసయ్య నీ కాపరి అయినట్లయితే, యేసయ్య కాపరి, ఆ కాపరి నడిపించే రీతిలో మనం నడిచినట్లయితే, ఆ కాపరి నడిపించిన చోటుకల్లా మనం వెళ్ళినట్లయితే, ఆ కాపరి చెప్పింది మనం చేసినట్లయితే, మన జీవితాల్లో ప్రియులారా కృప, క్షేమములు, ఐశ్వర్యం, అంతస్తు, అభివృద్ధి అన్ని వెంటబడతాయి. ఆమేన్, వెంటబడతాయి. నువ్వు వెంటబడవలసిన అవసరం లేదు, నువ్వు వెంటబడవలసిన అవసరం లేదు. నీ వెంటబడుతుంది. ప్రతి సమస్యకు పరిష్కారం వెంటబడుతుంది, నీ వెంటబడుతుంది. హల్లెలూయా. నీకు ఏది కావాలో అది నీ వెంటబడుతుంది. ఎప్పుడు నువ్వు దేవుని వెంటబడాలి, నువ్వు దేవుని చిత్తానుసారంగా నడాలి, దేవుడు నడిపించే చోటుకెలా నడిపించబడాలి, దేవుడు ఆత్మచేత నింపబడాలి. హల్లెలూయా. ఆధ్యాత్మిక ఆహారం ప్రతిరోజు భుజిస్తూ ఉండాలి.
వినాలి, తినాలి, వినాలి, తినాలి. అంటే దేవుని వాక్యాన్ని వినాలి, అలాగే దేవుని వాక్యాన్ని చదువుతూ బుద్ధిస్తూ ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమన్నాడు ఆయన? అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? మానొచ్చా మిమ్మల్ని చాలా మంది మాట, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అంటే విశ్వాసం అల్పమైపోయింది, స్వల్పమైపోయింది కాబట్టి భయపడుతున్నారు చాలామంది. విశ్వాసం స్వల్పమైపోయింది, అల్పమైపోయింది కాబట్టి అందుకు భయం. అంతే కదా? నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో బలహీనపడ్డావో అప్పుడు నీకు భయం వేస్తుంది. చూడండి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడైతే జీరో అయిపోతుందో అప్పుడు నీకు భయం వేస్తుంది. అదే బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉందనుకోండి, ఏ కరోనా వైరస్ వచ్చినా, ఏ సమస్య వచ్చినా నీకేమనిపించదు. ఎందుకంటే ఏది కావాలన్నా కూడా నీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఫుల్గా ఉంది కాబట్టి నువ్వు తెచ్చుకోగలుగుతావు, సేవ్ అవుతావు, జీవించగలుగుతావు. కానీ ఎప్పుడైతే నీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందో టెన్షన్ వస్తుంది, బాధ వస్తుంది. కాబట్టి ఇక్కడ అల్ప విశ్వాసులారా, స్వల్ప విశ్వాసులారా, అసలే విశ్వాసంలో బలహీనమైనటువంటి వారా అని చెప్తూ ఎందుకు భయపడుతున్నారు అదే అర్థం. పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట. హల్లెలూయా, పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నీ పట్ల నా పట్ల చాలా ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల నా పట్ల చాలా ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ పట్ల నా పట్ల చాలా ఉన్నతమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచాడు ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు గ్రహిస్తున్నావో లేదో, ఈరోజు నువ్వు స్వీకరిస్తున్నావో లేదో, కానీ దేవుడు ఆల్రెడీ నీ కొరకు సమస్తం సమకూర్చిపెట్టాడు. నువ్వు నమ్మితే చాలు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని చెప్పి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమని. గాలి నీటికి ఎగిరే స్వభావం లేదు. గాలి వచ్చి నీటిని లేపుతుంది అనమాట. గాలి ఏమో కనపడదు. గాలి ఏం చేస్తుంది తెలుసా? ఆ నీటిని పైకి లేపుతుంది. లే లే ఎల్లు అని చెప్పి ఆ నీటికి ఫోర్స్ని ఇచ్చేటువంటిది గాలి. గాలి లేకపోతే చూడండి సముద్రం నిమ్మలుగానే ఉంటుంది. వింటున్నారా? గాలి లేకపోతే, కాబట్టి తుఫాను అంట మనం అంటే ఏంటి? ఓ ఘోరమైన గాలులు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గాలి వల్లే ప్రియులరా ఆ గాలికి వర్షం వేడై అది మనకు ఫోర్స్ అవుతుంటుంది. ఈ గాలి వల్లనే చెట్లు పడిపోయేది, ఈ గాలి వల్లనే బిల్డింగ్లు కూలిపోయేది, ఈ గాలి వల్లనే నష్టం కలిగేది. అంతేగాని ఎంతో వర్షం కురవటం వల్ల మనకి వచ్చినటువంటిది కాదు సమస్య అంతా కూడా. వింటున్నారా? కాబట్టి ఈ గాలి నష్టం కలిగి చేస్తుంది, కానీ గాలి కనిపించదు మనకి. సైతాన్ గడి నీ జీవితంలో నష్టం కలిగి చేస్తాడు, కానీ సైతాన్ గడి కనిపించడు. దేవుడు నీ జీవితంలో సమకూర్పునిస్తాడు, కానీ దేవుడు నీకు కనిపించడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, వండర్ఫుల్ గాడ్. వింటున్నారా? గాలి నీకు సమస్యలను సృష్టిస్తూ ఉంది. గాలి సముద్రాన్ని లేపుతూ ఉంది నీ మీదకి. గాలి ఆ సముద్రాన్ని లేపుకొస్తుంది నీ మీదకి, కానీ గాలి కనిపించదు. దేవుడు గద్దించింది గాలిని, సముద్రాన్ని కాదు. ముందు గాలిని గద్దించాడు. గాలి గద్దించగానే అంతే సముద్రం మిక్కిలి నిమ్మలం అయిపోయిందంట. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో నీ భర్త నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా? నీ భర్త నేను కొడుతున్నాడా, తిడుతున్నాడా, వేరే ఆమెతో ఉంటున్నాడా? కాబట్టి నువ్వేం చేయాలి? నీ భర్త వెనకాల ఉన్న గాలిని, అనగా నీ భర్త వెనకాల ఉన్నటువంటి ఆ సైతాన్ని కానీ గద్దించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో ఐ కర్స్ ఎవ్రీ డెమానిక్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరి వెనకాలైతే ఏ దురాత్మలు పనిచేస్తున్నాయో అవన్నీ సర్వనాశనం అయిపోను గాక. ఆమేన్. కాబట్టి ఈ యొక్క సైతాన్ ఆత్మచేత నడిపించబడిన వారు ఏం చేస్తారంటే ఇలాగ ఎదురు దాడి చేస్తూ ఉంటుంటారు, ఏవేవో చేస్తుంటుంటారు. వాళ్ళు శాంతి సమాధానాలు కలిగి ఉండరు, ఇతరులకు శాంతి సమాధానం లేకుండా చేస్తుంటారు. గందరగోళం అయిపోతుంటుంది జీవితం అంతా. కారణం కేవలం పొరపాటు ఎవరిదంటే, మరి గమనించాలి ప్రియులారా, ఎవరికి మీరు లోబడితే వాళ్ళు మీ జీవితంలో పనిచేస్తారు. పరిశుద్ధాత్మకు మీరు లోబడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకానుసారమైనటువంటి విషయాల్లో మీరు పాలు పంచుకున్నట్లయితే దైవికమైన విషయాల్లో మీరు పాలు పంచుకోలేరు. అటు ఇటు ఉండాలి. చాయిస్ ఈజ్ యువర్స్. దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు జీవితాన్ని సమర్పించుకోవాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే యేసయ్య నీలో ఉన్నాడని గుర్తించాలి. నువ్వు యేసయ్య నీలో ఉన్నాడు, నీ ధోనిలో ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. మరేం చేయాలంట? ఈ సమస్య నుంచి నేను ఎలాగ జయిస్తాను కాదు. చాలామంది అదనమాట, ఈ సమస్య నుంచి నేను ఎలాగ జయించేస్తాను, ఈ సమస్య నుంచి నేను ఎలాగ బయటపడిపోతాను, నాకున్న శక్తి సామర్థ్యాల ద్వారా ఈ సమస్య నుంచి నేను ఎలాగని బయటపడిపోతాను.
అనుకుంటున్నారేమో. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు పిల్లలు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కలుగు చేసుకుంటూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ పట్ల దేవుడు బహు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా సైతాన్ గాడికి చిక్కకూడదు. నువ్వు అంటే ఏం చేయాలి? ఎప్పుడు ఎలుగుతూ ఉండాలి, మండుచూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, మహింపరుస్తూ ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉండాలి. స్తుతి ప్రతి బంధకాలను తెంచివేస్తుంది. కాబట్టి ఏసే లేచి గాలిని సముద్రాన్ని నిమ్మలం కమ్మని చెప్పుగానే ఎలాగ నిమ్మలం అయిపోయినాయి అంట. ఈరోజు నువ్వు దేవుని కలిగినట్లయితే దేవుని వాక్కు తను మాట్లాడుతున్న ప్రతిదీ నీకు లోపడవలసిందే. హల్లెలూయా. ప్రతిదీ నీకు లోపడవలసిందే. మన దేవుని యొక్క ఉద్దేశం మీరు లోపరుచుకోవాలి, ఏలుబడి చేయాలి. ఆమేన్. హల్లెలూయా. లోపరుచుకోవాలి, ఏలుబడి చేయాలి. దేవుని ఉద్దేశం మనం ఏలుబడి చేయటం, దేవుని యొక్క ఉద్దేశం మనం దీవెనకరంగా ఉండటం, దేవుని యొక్క ఉద్దేశం మనమే ప్రొవైడ్ చేసే వాళ్ళగా ఉండాలి, కంపెనీస్ పెట్టేవాళ్ళుగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి, అభివృద్ధి చెందిన వారుగా ఉండాలి, అనేక మంది దీవెనకరమైనటువంటి వారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, నీ యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, నీ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, దేవుని పట్ల నీకున్న ప్రత్యక్షత ఎలా ఉన్నది, ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు, ప్రతికూల పరిస్థితుల్లో నీ జీవితం ఎలా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మీలో చాలామంది చింతిస్తూ ఉన్నారు, సమస్యలను బట్టి చింతిస్తూ ఉన్నారు. రాంగ్. అదే ఏం చేయాలి తెలుసా? నీవు లేచి, ఆమేన్, హల్లెలూయా, నువ్వు యేసయ్య బిడ్డవు. యోహాను సువార్త 1:12 ప్రకారం నువ్వు యేసయ్య బిడ్డవు. ఆయన అంగీకరించావు, బాప్తిసం పొందావు. ఆయన సమస్యల్లో చింతించకూడదు. ఏమని చెప్పాలి తెలుసా? గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి నా యేసు నేను విమోచించేశాడు, విడిపించేశాడు. ఆమేన్. ఇది మన మనసుకు అర్థం కాదు. మనసు నిన్ను ప్రశ్నిస్తుంది. ఏంటది? విడిపించేశాడా? ఎలా విడిపించాడు? ఈ మనసుకు అర్థం కాదు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే, దేవుని పట్ల ఆశ కలిగిన వ్యక్తివైతే, నీ జీవితంలో ఎన్ని సమస్యలు పరిష్కరించబడిపోయినా సరే, ఎన్ని బంధకాల నుంచి విడుదల పొందేసుకున్నా సరే, దేవుడిని విడిచిపెట్టవు. చాలామంది ఆలోచన విధానం ఏంటో మరి తెలియదు, కానీ సమస్య పరిష్కరించబడేంత వరకు ఎల్లమని లేస్తారు, ప్రార్థన చేస్తారు, శుద్ధిస్తారు, దేవుని కనపరుస్తారు. మరలా సమస్య జరిగి మళ్ళీ కనిపించారు, మళ్ళీ సమస్య వచ్చేంత వరకు మళ్ళీ కనిపించరు. నా ప్రాణం యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోవద్దు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, దేనిని మర్చిపోవద్దు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు విన్న మీలో చాలామంది ఏం చేయాలి, నేను దేవుడు నాకేం చేశాడు అనే భ్రమలో మీరు జీవిస్తున్నారేమో. నీకు చేయవలసిందంతా చేసేసాడు, ప్రాణం పెట్టేశాడు యేసయ్య. ఇంకా అంతకుమించి మనం చేయవలసినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఈ రోజున ఈ సత్యం తెలుసుకున్నటువంటి వారంతా కూడా ఆత్మలో వర్ధిల్లాలి. ఈ సత్యం తెలుసుకున్న వారందరి జీవితాలు కూడా అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున అద్భుతమైన అమూల్యమైన సత్యాన్ని మనకు దేవుడు తెలియజేస్తూ వచ్చున్నాడు. ఏంటంటే, దేవుడు సమస్యతో మాట్లాడలేదు, గద్దిస్తూ ఉన్నాడు. దేవుడు సమస్యను చూసి గద్దిస్తూ ఉన్నాడు. అదే స్వభావం నువ్వు కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. మీరు ఏం చేయాలంటండి? దేవునికి లోపడాలంట, గద్దించాలంట. సమస్యలతో పోరాటం చేయకూడదు. మనం సమస్యలను గద్దించాలి. హల్లెలూయా. దావీదు దూసుకుపోతున్నాడు. కారణం వెనకాలన్న దేవుని గుర్తించాడు, మహోన్నతిని గుర్తించాడు. నువ్వు దేవుని గుర్తించినట్లయితే నీ జీవితంలోనే దేవుడు ఉన్నాడు. నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. అంటున్నారా? నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ఎప్పుడు వచ్చింది? ఎవరు పరిష్కారం చూపారు? ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడూ పరిష్కారం కనిపెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, బంధకాల్లో ఉన్నారా? సమస్యలో ఉన్నారా? ఆందోళనలో ఉన్నారా? ఏం చేయలేదు, దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారా? జాగ్రత్తగా దేవుని వెంబడించండి.
దేవుని వైపు చూడండి. మనుషుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆమేన్, హల్లెలూయా. మనుషుని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి ఈరోజున మన జీవితంలో జరుగుతున్న అద్భుతమైన కార్యాలను చూసి అనేక మంది ఏదో అనుకోవచ్చు, కానీ గతంలో అనిపించిన కష్టం, గతంలో అనిపించిన శ్రమ, గతంలో దేవుడి కొరకు నిలబడినప్పుడు వచ్చినటువంటి శ్రమలు, శోధనలు, ఇవన్నీ కూడా అనేక మంది ఊహించలేకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలో మరి మెలకువ కలిగి ఉంటాడు. ప్రియులారా, ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. కాబట్టి నీ జీవితంలో ఏది జరగాలో అది ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే జరిగించేసి సొల్యూషన్ అక్కడ పెట్టాడు. నీకు ఏది కావాలో ఆయనకు ముందే తెలుసు కాబట్టి సమస్తము సమకూర్చి అక్కడ పెట్టాడు. ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇది సత్యం నా ప్రియులారా, ఇది సత్యం. కాబట్టి ఇంకా చేయి దేవా, ఈ దేవా, నా బ్రతికి చేయండి, నా బ్రతికేయండి, నా జీవితం ఏంటి, నాకు భర్త లేడు, వీళ్ళ లేరు, వాళ్ళు, ఇవన్నీ పక్కన పెట్టండి. నా యేసయ్యా నువ్వుంటే నాకు చాలు, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను వస్తానేసయ్యా. అబ్బా, ఎన్నిసార్లు పాడుంటామో, ఎన్నిసార్లు విన్నామో, అబ్బా భలే కంఫర్ట్గా అనిపించింది. నో, నువ్వు పాట వినేది కంఫర్ట్ కోసం కాదు, నువ్వు పాట వినేదేదో హృదయం నెమ్మదించుకోవడం కాదు. నువ్వు ఏం చేసినా సరే సైతాన్ని కానీ ఎదిరించాలి, సమస్యను ఎదిరించాలి, ఆమేన్, విజయం సాధించాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి గొప్ప 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 భక్తులు రాసినప్పటికీ గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి, కానీ అవి అలా కాదు ఉండవలసింది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. మరి అలాంటప్పుడు మనం ఎన్ని తెలిసి ఏం జరిగిన దేవుడే చిత్తం అనుకున్నప్పుడు ఇంకెందుకు ఇదంతాను? మనం ఇంత కష్టపడేదంతా ఎందుకు? ఈ ఎగ్జామ్స్ రాసేది ఎందుకు? స్కూల్కి వెళ్ళేది ఎందుకు? చదువుకునేది ఎందుకు? ఎన్ని తెలిసి ఏం జరిగినా జరిగేది ఆయన చిత్తమే అంటారు చాలామంది. సడన్గా చిన్న పిల్లాడు చనిపోతాడు, యాక్సిడెంట్లో చనిపోతారు, 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నవాళ్ళు. వాళ్ళు చెప్పే మాట దేవుడు పిలుపు. గమనించండి, దేవుడు అలాగే ఎందుకు పిలిచేస్తాడు? మంచిగా ఉన్నటువంటి కుటుంబంలో దుఃఖాన్ని ఎందుకు పెడతాడు? దేవుడు ఎందుకని అలా చేస్తాడు? నో. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఈరోజు అనేక మంది అకాల మరణాలు చూస్తూ ఉన్నాం. ప్రభు పిలుపు అనుకుంటా ఉన్నాం మనం. ప్రభు అలా పిలవడు ప్రియులారా. అకాల మరణాల ద్వారా ప్రభు పిలుచుకోవడం మనల్ని ఎప్పుడు కూడా. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. 120 సంవత్సరాలు మోసే ఆరోగ్యంతో కొండెక్కాడు, కర్ర అవసరం లేకుండా కొండెక్కాడు, సమస్య ఏమీ లేకుండా కొండెక్కాడు. ఇంకా తిరిగి రాలేదు. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి మనం సిద్ధపడదాం. హల్లెలూయా. దేవుడు నీ పట్ల బహు విస్తారమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఈ మాటలు వించిన వారందరినీ దేవుడు ప్రత్యేకించాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని స్వతంత్రులకి మరి స్వతంత్రం కలిగినటువంటి వారుగా, సమర యోధులుగా ఉండాలని చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆలోచించకూడదు. యుద్ధ సమయంలో నువ్వు ఆలోచించావంటే శత్రువు నిన్ను కొడతాడు. కాబట్టి నో మోర్ ఛాన్స్ ఏమి లేకుండా దూసుకుని వెళ్ళాలి మనం. హల్లెలూయా. దావీదు దూసుకుని వెళ్తున్నాడు గొలియాతు మీదకి. దావీదు మరి రోషంతో వెళ్తున్నాడు. దావీదు చేతిలో ఉన్న వరిసెలను బట్టి కాదు ధైర్యం దావీదుకి, దావీదు చేతిలో ఉన్నటువంటి రాయిని బట్టి కాదు ధైర్యం, దావీదు చేతిలో ఉన్న దేవుని గ్రంథం. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటంటే మత్తయి మార్కు సువార్తలు ఎలా కాకుండా ఆదికాండంలో ఉన్న పుస్తకాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ఇవన్నీ కూడా ద్వితీయోపదేశకాండం, ఈ 5 కూడా పంచకాండం. పంచ అంటే ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు బైబిల్ లేనప్పుడు ఇదంతా కూడా. కాబట్టి ఈరోజు నీ సమస్యకు పరిష్కారం వెంటనే కావాలంటే, నువ్వున్న సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే మొట్టమొదటి నీ ఆలోచనలో వరదలాలి. థ్యాంక్ యూ జీసస్. నీ ఆలోచనలో వరదలాలి. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రియులారా, నేను చెప్పిన మాటలన్నీ వాస్తవమే. మరొకసారి వినండి. నువ్వు లేస్తే సైతాన్ గారి దుఃఖాన్ని సర్దుకుంటాడు. నువ్వు లేస్తే ప్రతి సమస్యకు సొల్యూషన్ నీ దగ్గరికి వస్తుంది. నువ్వు లేస్తే ప్రతి అద్భుతాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. 38 సంవత్సరాలు బట్టి అక్కడ ఉన్న రోగిని దేవుడు అన్నది తెలుసా, లేచి నువ్వు పరిపెత్తుకో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు లేచావు అంటే నీకు సమస్య లోబడుతుంది. నువ్వు లేచావంటే సమస్య నీకు మోకరిస్తుంది. నువ్వు లేచావంటే నీ రోగం నీకు మోకరించవలసిందే. ఆమేన్, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్.
కాబట్టి ఈ యొక్క మాటలు వినటానికి మీ బంధువులు, స్నేహితుని ప్రోత్సహించండి, వారిని ఆహ్వానించండి, ప్రతిరోజు ప్రభుత్వంలో గడపమని చెప్పండి. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే లేచి, ఆమేన్, లేచిన వెంటనే మొట్టమొదటి గంట దేవునితో గడపాలి. మొట్టమొదటి గంట దేవునితో గడపాలి. ప్రథమ స్థానం, ప్రథమ ఫలం, ప్రథమం ఎందుకంటారు దేవుడికి? హల్లెలూయా. నీకిష్టమైనది కావాలి, దేవునికి పాట ఉంటుంది కదా. కాబట్టి దేవుడు ఒక ప్రణాళికతోటి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఒక ఉద్దేశంతో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ప్రణాళికలు సిద్ధం, స్క్రిప్ట్ సిద్ధం, లేఖనాలు సిద్ధం. ఆమేన్. సమస్తము సమకూర్చేసిన దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి విమోచించేశాడు. నేను పాపిని కాదు. ఆమేన్. హల్లెలూయా. నేను పాపిని కాదు. ఇది డిక్లేర్ చేయండి, ఇది ప్రకటించండి. నేను పాపిని కాదు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను, నేను గొప్ప వ్యక్తిని, నేను శక్తివంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను ఉన్నతమైన వ్యక్తిని, నేను ఆశ్రయించబడిన వ్యక్తిని, నేను అభివృద్ధి చెందిన వ్యక్తిని, ప్రతి సమస్యను జయించే సామర్థ్యం కలిగిన వ్యక్తిని. ఆమేన్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. ఇలా పలకడం నేర్చుకోవాలి, ఇలా పలకాలి. ఈ పలికే మాట జీవమవుతుంది అనమాట. నువ్వు పలికే మాట జీవాన్ని ప్రకటించాలి, జీవ ముద్రేసి స్థిరపరచాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియరా, చాలా సంతోషం. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ముందుకెళ్ళటం చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితులు కూడా ప్రభువుని మహింపరచాలి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? కాబట్టి ఈ రోజున నీవు ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నావో, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావో, నీ జీవితంలో ఏదైతే సమస్యను అనుభవిస్తున్నావో అది సమస్య కాదు. ఆ సమస్య నీ మీద ఉండటానికి అవకాశం లేదు. నువ్వు సత్యం తెలుసుకో. ప్రతి సమస్యను నా యేసే పరిష్కరించేశాడు. ప్రతి బంధకాన్ని నా యేసయ్య తీసివేశాడు, తుడిచివేశాడు. ధైర్యంగానే చెప్పండి ప్రియులరా, నువ్వు ధైర్యంగానే చెప్పండి. అయ్యో మా బంధువులు ఏమనుకుంటారు, మా స్నేహితులు ఏమనుకుంటారు, ఎవరేమనుకుంటే నీకేంటి? ఎవరైనా ఏమనుకుంటే పరలోక రాజ్యం రావటం మానేస్తావా? నీ బంధువులు, స్నేహితులు ఏమన్నా అనుకుంటారని చెప్పి పరలోక రాజ్యం రావటం మానేస్తావా? ప్రభువుని మహింపరచడం మానేస్తావా? దేవుని కొరకు నిలబడండి. శ్రమలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, ఎలాగైనా సరే దేవుని కొరకు నిలబడండి. దేవుని మహింపరచండి, దేవుని కనపరచండి, దేవుని స్తుతించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నా సరే, ఎటువంటి బంధకాలు కూడా నువ్వు వెళ్తున్నా సరే, నా విమోచకుడు సజీవుడు అని చెప్పు. నా యేసయ్య సజీవుడు నన్ను విమోచించేశాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మిన వారంతా కూడా స్వతంత్రించుకుందరు గాక. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటల ద్వారా మనల్ని బలపరిచి, నడిపించి, స్థిరపరచును గాక. ఆమేన్.